గైస్, భూమి నుంచి అత్యంత దూరంలో ఉన్న మనిషి సృష్టి ఏంటో తెలుసా మీకు? దాని పేరే వయోజర్ 1. ఇది దాదాపుగా 50 సంవత్సరాలుగా అంతరిక్షంలో ఒంటరిగా ప్రయాణిస్తుంది. దీన్ని సైంటిస్టులు మొదట జూపిటర్ మరియు శని గ్రహం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పంపించారు. కానీ దాని ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఈ రోజుకి వయోజర్ 1 భూమి నుంచి సుమారుగా 2500 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూనే ఉంది. ఒక సాధారణ ఫ్లైట్ 900 km/h స్పీడ్తో వెళ్ళిన వయోజర్ 1ని చేరడానికి దాదాపుగా 3000 సంవత్సరాల టైం పడుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వయోజర్ 1లో గోల్డెన్ రికార్డ్ అనే ఒక ప్రత్యేకమైన డిస్క్ను కూడా ఏర్పాటు చేశారు. అందులో భూమి శబ్దాలు, సంగీతం, ప్రపంచంలోని అనేక రకమైనటువంటి భాషలలో గ్రీటింగ్స్ని పొందుపరిచారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా దీనిని ఏలియన్స్ కనుక్కుంటే అసలు మనుషులు ఎవరు, భూమి ఎలా ఉంటుంది అని అనేక విషయాలు తెలుసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుందని చెప్పి దీన్ని పెట్టారు. ఈ వయోజర్ 1 ఇప్పటికీ భూమికి ఇన్ఫర్మేషన్ పంపుతూనే ఉంది. కానీ అది ఎంత దూరంలో ఉందో తెలుసా? భూమి నుంచి ఒక సిగ్నల్ వయోజర్ 1కి వెళ్ళడానికి 23 అవర్స్ టైం పడుతుంది. అదేవిధంగా వయోజర్ 1 నుంచి భూమికి సిగ్నల్ రావడానికి సేమ్ అదే 23 అవర్స్ టైం పడుతుంది. అంటే ప్రశ్న వెళ్ళి సమాధానం రావడానికి 46 అవర్స్ టైం పడుతుందన్నమాట. కానీ అంత దూరంలో ఉన్న ఇంకా పనిచేయడం అనేది ఒక అద్భుతమే కదా. మనకు ఈ వయోజర్ 1 ఒక విషయం నేర్పిస్తుంది. మన ప్రయాణంలో కూడా కొన్నిసార్లు మనం కూడా ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ ఒంటరితనం అంటే ఓటమి కాదు. వయోజర్ 1 లాగే మనం కూడా మన లక్ష్యం వైపుకు ముందుకు సాగుతూ ఉంటే ఒకరోజు మనం ఊహించని దూరాలకు చేరుకుంటాం. కాబట్టి నేను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని బాధపడకండి. లక్ష్యంపై దృష్టి పెట్టండి, ప్రయాణాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా విజయం మీ తలుపు తడుతుంది. అసలు మీరేమనుకుంటున్నారు? వయోజర్ 1 మనకు నేర్పిన గొప్ప పాఠం ఏంటో కామెంట్ చేయండి.